కొనుగోలు చేసే ముందు చూడవలసిన రికార్డులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరంగా తెలియచేయండి. నమస్తే అండి. మీరన్నట్టు ఎవరైతే భూములు కొనుగోలు చేయాలనో, ఎవరి భూమి అయితే కొనుగోలు చేయాలనో అతని దగ్గర ఉండేటువంటి భూ రికార్డులను పరిశీలించాల్సి ఉంటుంది. అతనికి స్వయార్జితమైతే ఆ అమ్మినటువంటి వ్యక్తికి హక్కు ఉందా లేదా అనేటువంటి విషయాలను చూడాలా. తర్వాత అతను కరెక్ట్ అయినటువంటి వ్యక్తి అమ్మినాడా అనేటువంటి విషయాలను చూడాల్సి వచ్చినప్పుడు లింక్ డాక్యుమెంట్లు కూడా మనం చూడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అదేవిధంగా వారసత్వ రీత్యా వచ్చినట్లయితే, తండ్రి ద్వారా వచ్చినట్లయితే తండ్రికి ఎంతమంది మగబిడ్డలు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు అనేటువంటిది అందరి పేర్లు రాసుకోవాలా. వాళ్ళలో మేజర్స్, మైనర్స్ ఎంత ఉన్నారో కూడా అది కూడా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత దానం రీత్యా వచ్చిందా, తర్వాత భాగ పరిష్కార రీత్యా వచ్చిందా అనే విషయాలను చూడాలి. తర్వాత అతనికి ప్రభుత్వం వారు పట్టాదారు పాస్బుక్లు ఇచ్చినారా లేదా అనేది కూడా చూడాల్సి వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత అవన్నీ సరిగా ఉన్నాయి అనుకున్నప్పుడు భూమి అతని స్వాధీనంలోనే ఉందా లేదా అనేది రెండవది. అతని స్వాధీన అనుభవంలో ఉంటే చుట్టుపక్కల వారిని కూడా విచారణ చేయాలి. ఇతనే చేస్తున్నాడా లేకంటే ఎవరికైనా కౌలుకి ఇచ్చినారా అనేది చూడాలి. ఆ కౌలుకి ఇచ్చినట్లయితే అతనికి కౌలుకు సంబంధించి పాస్బుక్ ఏమన్నా అతనికి ఇచ్చినారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కౌలుదారుకు ఒక రికార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ పథకాల నుండి వచ్చేటువంటి సబ్సిడీలు కానీ, తర్వాత ఏదైనా పంట నష్టం వస్తే పంట నష్టపరిహారం కానీ ఆ కౌలుదారికే చెందుతుంది. కాబట్టి అవన్నీ కూడా మనము పరిశీలించాల్సిన అవసరం ఉంది. రెండవది, రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి పోయి భూమి హక్కుల రికార్డు అయినటువంటి 1B రిజిస్టర్ను చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇతనికి ఇచ్చినటువంటి ఖాతా నెంబరుకు అక్కడ ఆ రిజిస్టర్లో ఉండేటువంటి ఖాతా నెంబరుకు సరిపోయిందా లేదా, అక్కడ ఉండే యజమానికి, దీంట్లో ఉండేటువంటి యజమానికి, తర్వాత సర్వే నెంబరు, ఆ విస్తీర్ణము, ఇవన్నీ సరిపోయినాయా లేదా అనేటువంటిది ఫస్ట్ చూడాలి. మళ్ళీ తర్వాత అడంగులను కూడా చూడాల్సి వస్తుంది. అడంగులు ఎందుకు చూడాలంటే అది ప్రతి సంవత్సరం రాసేటువంటి రికార్డు. ఒక 2-3 సంవత్సరాల అడంగులు కూడా డౌట్ వస్తే ఒక 10 సంవత్సరాల అడంగులు కూడా చూస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఎవరైనా వారసులు ఎవరన్నా మారినారా అనేది తెలుస్తుంది. తర్వాత అనుభవదారు తెలుస్తుంది. ఏ పంటలు దాంట్లో పండించినారు అనేటువంటి విషయాలు కూడా తెలుస్తుంది. అదైన తర్వాత RSR అంటే సర్వే అండ్ సెటిల్మెంట్ రికార్డ్ అంటాం. దాన్ని వాడుక భాషలో ఏ రిజిస్టర్ అని అంటాము, డైగ్లాట్ అని అంటాం. అదే తెలంగాణలో అయితే సేత్వార్ రిజిస్టర్ అని అంటాం. అది ముఖ్యమైన రికార్డు. ఎందుకంటే అది పట్టా భూమా లేకంటే ప్రభుత్వ భూమా, గయాలు భూమా ఏమనేది పూర్తిగా దాంట్లో తెలుపబడి ఉంటుంది. వారసత్వ రీత్యా వచ్చింది. ఒకవేళ వారసత్వ రీత్యా వస్తే ఒరిజినల్ పట్టా ఇతని పేరు మ్యుటేషన్ అయిందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే వారసత్వ రీత్యా వస్తే ఆ ఒరిజినల్ పట్టా పేరే ఉంటుంది, కానీ ఈ ప్రజెంట్ వారసుల యొక్క పేర్లు ఉండవు. అది మ్యుటేషన్ అయిందా లేదా అనేది చూడాలి. అవి చూసిన తర్వాత మళ్ళా కొనుగోలు రీత్యా, వారసత్వ రీత్యా వచ్చినట్లయితే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ భూమి నిషేధిత జాబితాలో ఉందా లేదా అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. రెండవది 30 సంవత్సరాల ఈసీ కూడా చూడాలి. ఇది కొనుగోలు రీత్యా వచ్చినప్పుడు ఇది ఏ విధంగా ఇతనికి సంక్రమించింది, అతనికి అమ్మినటువంటి వ్యక్తికి ఏ విధంగా సంక్రమించింది, దీంట్లో ఏమన్నా తగరారులు ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది బయటపడుతుంది. ఒకవేళ 30 సంవత్సరాల ఈసీ గన టాలీ కాకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో RH కూడా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత వారసత్వ రీత్యా వస్తే అతనికి గల వారసులు ఎంతమంది అనేది కూడా చూడాలా. వాడికి మగ సంతానం ఎంతమంది ఉంది, ఆడ సంతానం ఎంతమంది ఉంది,
తర్వాత మనవళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా చూసి వాళ్ళ పేర్లను ప్రత్యేకంగా రాసుకోవాలి. కొంతమంది ఇప్పుడు ఆడబిడ్డలకు మగబిడ్డలతో పాటు సమాన హక్కు కల్పించడం జరిగింది. అందువల్ల చాలామంది ఏమంటారంటే, మేమేదో భరణం కింద ఆయనకు ఇచ్చేసినాము, ఇప్పుడు వాళ్ళు సంతకాలు చేయాల్సిన అవసరం లేదు అని అంటారు. కానీ అది తప్పది. ఎందుకంటే మనం వాళ్ళు సంతకాలు లేకుండా రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్‌లో వాళ్ళు గానీ, వాళ్ళ వారసులు గానీ ఆ భూమికి అభ్యంతరం తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య అయితే అన్నదమ్ముల మధ్య భాగ పరిష్కారం అయిందా లేదా అనేది కూడా చూడాలి. భాగ పరిష్కారం అయితే ఏమవుతుంది? అది రిజిస్టర్ భాగ పరిష్కారమై ఉండాలి. రిజిస్టర్ భాగ పరిష్కారము కాకపోతే ఈ కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఆ బోర్లు వేసి భూమిని బాగా డెవలప్ చేసి ఖర్చులు పెట్టి చేసింటాడు. అతను ఏం చేస్తాడు, భూమి బాగుపడిన తర్వాత, బోర్లు ఉన్న తర్వాత ఆ భూమి నాకు వస్తుంది కాబట్టి నాకు అది ఇవ్వాలని చెప్పి అతను తగరారు పెట్టి కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి భాగ పరిష్కారాలు అన్నదమ్ముల మధ్య చేసుకున్నట్లయితే అది తప్పనిసరిగా ఆ రిజిస్టర్ భాగ పరిష్కారమై ఉండాలి. ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అదేవిధంగా భూమార్పిడి కూడా కొంతమంది పరివర్తన దస్తావేజు అని కూడా రాసుకొని ఉంటారు. ఆ పరివర్తన దస్తావేజు ప్రకారము ఇది కరెక్టా కాదా అనేటువంటిది ఆ మార్పు చేసినటువంటి వ్యక్తులను కూడా చూడాలా. అయితే మనకు ఈసీలో కనపడుతుంది. అయినా కూడా ఈ భూమి అతనేమో ఇచ్చింటాడు, ఇంకొక అతను ఇవ్వకుండా ఉంటాడు. దౌర్జన్యం మీద ఆయన భూమిని దున్నుకుంటా చేసుకుంటూ ఉంటారు. అవి కూడా పరిశీలించాలి. ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలా. వారసులందరూ కూడా కరెక్ట్‌గా అందరి పేర్లు మనవళ్ళతో కూడా సహా అందరి పేర్లు రాసుకొని వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకోవాల్సి వస్తుంది రిజిస్టర్ టైంలో. కొంతమంది మైనర్స్ కూడా వదిలిపెట్టి చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మైనర్ కాదని వాడు 2-3 ఏళ్లకు మేజరు అయిన తర్వాత ఇది నాకు హక్కు ఉంది అని చెప్పి అతను కోర్టును ఆశ్రయించి నీకు సాగుకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో దృష్టిలో పెట్టుకొని ఆ భూమిని కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మైనస్ వదిలిపెట్టేస్తే అది రేపు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని చెప్పినాను కదా, వాళ్ళ దగ్గర కూడా సంతకాలు తీసుకోవాల్సి, మైనర్ గార్డియన్ అని చెప్పి వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా సంతకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్న వెంటనే మీరు రిజిస్టర్ చేసుకున్న వెంటనే మండల రెవెన్యూ కార్యాలయంలోకి పోయి అక్కడ వాళ్ళ పేర్లన్నీ తీసేసి మ్యుటేషన్ చేసి మీ పేర్ల మీద రికార్డులన్నిట్లో మార్పులు చేసుకొని మీరేం చేయాలో మీ పేరు మీద ఉన్నటువంటి పట్టాదారు పాస్బుక్లు, ఆడంగులు, నకలు ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని తర్వాత వాటన్నిటిని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాటన్నిటిని కూడా నకలు తీసుకుంటే ఇంకా మంచిది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకొని పెట్టుకుంటే రేపు మీకు ఒక భద్రత కల్పించినట్లు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని తీసుకుంటే ఆ భూమిని నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు.